పొట్లాలు పడితేనే మార్సి స్కూల్ది మాట్లాడవు, డిఏడబ్ల్యూ కాలేజ్ది మాట్లాడవు. ఏం బాధ్యత కలిగినప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నావు, ఇప్పుడు మాజీ శాసనసభ్యుడివి, ఇన్ని ఎకరాలు స్కూళ్ళకు సంబంధించిన ఆస్తులు దోపిడీ అవుతా అంటే ఈడ మాట్లాడవే, ఏందో గంజాయి తెచ్చి టేబుల్ మీద పెడతా, నీ చుట్టూ ఉండేవాళ్ళు నీ చెంచాలే అవన్నీ లాస్ట్ టైం చేసినారు, వానికే చెప్తావు ఏమో వస్తాడు తేపర 1 కేజీ అంటే తెచ్చాడు పెడతాడు. అంటే నువ్వు షో చేస్తా అంటే మేము చూడాలనా? ప్రజలకు ఉపయోగపడే పని చెయ్యి. మాటలు ఈ ప్రెస్ మీట్ ద్వారా నీకంటే వయసులో చిన్నోనైనా గౌరవంగా 2 సార్లు ఎమ్మెల్యే అయినావు, రిక్వెస్ట్ అనుకో, నువ్వు రిక్వెస్ట్ అనుకున్నా నాకు బాధలే లేదు, దాని ఏమంటారు రిక్వెస్ట్ అనుకో, లేకపోతే డిమాండ్ అనుకో, లేకపోతే వార్నింగ్ అనుకో. మాట్లాడేటప్పుడు పద్ధతిగా మర్యాదగా మాట్లాడు. నువ్వు ఒకటంటే 10 అంట. ఇది చెప్పనీకే ఈ ప్రెస్ మీట్. ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే నేను చెప్తేనో ప్రజలు ఇంకొకరు చెప్తేనో అబద్ధం ఎప్పుడు నిజం కాదు. నువ్వు పని చేయలేదు కాబట్టే లాస్ట్ టైం నేను చెప్పిన ఆరోపణలు నిజం కాబట్టే నువ్వు ఓడిపోయినావు. ఇంకా నువ్వు ఆ ట్రాన్స్లోంచి బయటికి రావట్లే. నువ్వు ఎందుకు ఓడిపోయినావు ఫస్ట్ ఆత్మపరిశీలన చేసుకో, తర్వాత మాట్లాడు. ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే డిక్షనరీలో ఎత్తుకోవాలి నువ్వు పదాలు. ఏందిరా ప్రవీణ్ నీ పదం అన్నాడే, దీని మీనింగ్ ఏందని ఎత్తుకునేటట్టుగా ఉంటుంది నీకు ప్రెస్ మీటు. ఈ సంవత్సరం 5-6 నెలల్లో ప్రభుత్వం మారినాక ఒక్కటి ప్రొద్దుటూరు ప్రజల కోసం పోరాడిన ఒక్క ఇష్యూ ఏదైనా ఉంటే చెప్పమనండి. అదే నేను పనిచేసినప్పుడు నెల మీరు మీ మీద పోరాడిన ఇష్యూ షెడ్యూల్ వదులుతా పేపర్ పెట్టి ఏది చేసిందని. ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఒక స్టాండర్డ్ సెట్ చేసిన ఆ స్టాండర్డ్స్ ఫాలో అయితే ప్రజలకు ఉపయోగపడుతుంది. అంతేగాని అడ్డపేర్లతో పిలిచి సునకానందం పొంది ఎవడెవడో చెంచాలతో నానా రకాల అడ్డపేర్లు పెట్టి ప్రెస్ మీట్లు మాట్లాడినావు కాబట్టి ఆడుండవు. ఇంకా అదే ఫాలో అయినావు అనుకో డిపాజిట్ రాదు నెక్స్ట్ ఎలక్షన్లకి. గుర్తుపెట్టుకో రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు.